ప్రతి ఒక్కరూ సామాజిక స్ఫూర్తిని అలవర్చుకుని సేవాభావంతో ముందుకు సాగాలని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా సద్గురు వర్యులు అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్న నూతన ఆశ్రమంలో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. జాతి, కుల, మత, లింగ, ధనిక, పేద అనే భేదాలు లేకుండా సర్వమత సమ్మేళన భావనతో ఈశ్వర ఏకత్వాన్ని బోధిస్తున్న పీఠంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం కొనసాగుతోందని చెప్పారు. మన ఆధ్యాత్మిక తాత్విక బాటలో మన మనస్సు ప్రయాణం సాగించగలిగినట్లయితే మన మనుగడలో జీవన తత్వంలో ఆధ్యాత్మిక బాట అలవర్చుకోవడం ద్వారా ఎన్నో సమస్యలు పరిష్కారం కాబడేటువంటి అవకాశం ఉంది. అటువంటి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మానవాళికి ప్రసాదిస్తూ మానవత్వంలో ఈశ్వరత్వాన్ని దర్శింపజేసేటువంటి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రాన్ని ప్రసాదిస్తూ సామాజిక స్ఫూర్తిని కలిగిస్తూ ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావాన్ని తెలియజేయడానికి ఆధ్యాత్మిక భావాన్ని సేవాభావం కింద మార్చి మనం మనుగడ సాగించగలిగినట్లయితే సమాజంలో సుఖము, శాంతి, సంతోషం అందరూ కూడా అనుభవించేటువంటి అవకాశం కలుగుతుంది. అందులో భాగంగా సామాజిక స్ఫూర్తిలో భాగంగా ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. అక్షర జ్యోతి కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగంగా నా మొక్క నా శ్వాస అనేటువంటి యజ్ఞాన్ని తలపెట్టి అనేక ప్రాంతాల్లో అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. అదేవిధంగా శిశు సంక్షేమ కార్యక్రమాల ద్వారా అనేక మంది మహిళలకు కుట్టు మిషన్ల ద్వారా మరియు పిల్లలకు అనేక రకాలైనటువంటి వైద్య సదుపాయాలు కల్పిస్తూ అదేవిధంగా దాతృత్వ సేవల రూపంలో అనేక కార్యక్రమాలు చేపడుతూ పిల్లల చదువుల విషయంలో ప్రత్యేకించి శ్రద్ధ తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక స్ఫూర్తి మనందరిలో ఏర్పడాలి అనేటువంటి భావనను ప్రతి ఒక్కరిలో కలుగజేయడానికి ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా నేత్రాన్ని కూడా పొంది తరింపజేసుకోవాలనేటువంటి భావన కలిగజేయడం జరుగుతుంది. మనకు రెండు నేత్రాలు మన శరీరానికి ఎంత ముఖ్యమో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రం అనేటువంటి రెండు నేత్రాల ద్వారా మనం ఈ సృష్టిని దర్శించగలిగినట్లయితే, ఈ ప్రపంచాన్ని, ఈ సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది ధరించగలిగిన నాడే మనలో ఈనాటి ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి విషయాల్లో మత యుద్ధాలు ఎన్నో జరుగుతున్నాయి. ఆ మత యుద్ధాలతో పాటు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా అన్నీ ఏర్పడుతున్నాయి. వీటన్నిటికీ కారణం మనలో ఉండేటువంటి ఆ యొక్క భగవంతుని యందు మనం ఆధ్యాత్మిక పరమైనటువంటి పరిణామం మనలో లేకపోవడం చేత ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానము లోపించడం ద్వారా మానవత్వపు విలువలు అంతరించిపోవడం ద్వారా ఈ సమస్యలన్నీ ఏర్పడుతున్నాయి. కనుక అటువంటి ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకొని ప్రతి మానవుడు మానవత్వంతో, మానవతా విలువలతో, ఆధ్యాత్మిక స్ఫూర్తితో మానవ జీవనయానం సాధించగలిగినట్లయితే భగవంతుని యొక్క అత్యద్భుతమైనటువంటి శక్తిని మనం అందరం పొంది తరిస్తూ మన ప్రకృతిని మనం కాపాడుకోవడానికి భగవంతుడు ప్రసాదించినటువంటి ఆ వృక్షాలను రక్షణ కల్పిస్తూ వృక్షో రక్షతి రక్షిత అనేటువంటి నా మొక్క నా శ్వాస అనేటువంటి కార్యక్రమాన్ని మనం అందరూ ఆచరిస్తూ ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం 3 మొక్కలు నాటి అది భగవతత్వంగా, గురుతత్వంగా ఆ 3 మొక్కలను మనం స్వీకరించగలిగినట్లయితే భగవంతుని యొక్క దర్శనం ఆ మొక్కల ద్వారా మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జీవన విధానాన్ని అలవర్చుకోవాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశం చేత 9, 10, 11 తేదీల్లో మహాసభల్లో ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక ఉపదేశాలు, ప్రసంగాలు అనేక మంది వక్తలు వచ్చి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలు, పూర్వ పీఠాధిపతుల యొక్క ఆశీస్సులు, ఈ యొక్క ఆశ్రమంలో ఒక అద్భుతమైనటువంటి శక్తి, ఈ వైబ్రేషన్స్ ఈ యొక్క ప్రాంగణంలో నిండి ఉన్నాయి. అటువంటి ఆ వైబ్రేషన్స్ని కూడా 3 రోజుల కాలంలో పొంది తరించే అవకాశం మనందరికీ ప్రసాదింపబడింది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుని మానవ శ్రేయస్సుకి
సమాజ హితాన్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక భావన మనందరిలో, సమాజంలో, సంసారంలో కలగాలనే ఉద్దేశం చేత ఈ మహాసభలు ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని మతాలకు అతీతంగా భగవతత్వాన్ని పొంది తరించేటువంటి ఒక అవకాశాన్ని స్వీకరించవలసిందిగా ఈ మహాసభల్లో పాల్గొని వాటి యొక్క ఫలితాలు మీ యొక్క జీవన విధానంలో ధరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు.